Hello everyone. This video is exclusively for 10th students. ఇంకొక 4-5 రోజుల్లో మార్చ్ 21 నుండి 10th పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులందరికీ ఐ విష్ యూ అ వెరీ ఆల్ ద బెస్ట్. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అయితే ఫస్ట్ టైం మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు కాబట్టి మీకు కొంచెం టెన్షన్ ఉండడం, కొంచెం నర్వస్గా ఫీల్ కావడం అనేది వాస్తవమే. అయితే లాస్ట్ మినిట్ టిప్ లాగా, లాస్ట్ మినిట్ రిమైండర్ లాగా మీకు కొన్ని విషయాలు నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. మీరు గత 10 సంవత్సరాల నుండి, ముఖ్యంగా లాస్ట్ 1 ఇయర్ నుండి 10th క్లాస్లో ప్రతి సబ్జెక్టులో ఎంతైతే చదవాలో అంత చదివి ఎగ్జామినేషన్కి రెడీగా ఉన్నారు. ఇక లాస్ట్ మినిట్లో మీరు చేసేది ఏమీ లేదు, రివైజ్ చేసుకోవడం తప్ప. ఆల్రెడీ అన్ని డిస్ట్రిక్ట్స్లో అన్ని రకాల ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ 1, 2, 3, స్లిప్ టెస్ట్, క్లాస్ టెస్ట్, స్పెషల్ టెస్ట్ అని ఎన్నో రకాల ఎగ్జామ్స్ రాసి మీరు రెడీగా ఉన్నారు. సో ఫైనల్ యుద్ధానికి సిద్ధం అవ్వండి. ఫైనల్ యుద్ధంలో మీరు గెలవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బీ వెరీ వెరీ కూల్. చాలా ప్రశాంతంగా ఉండాలి, నర్వస్ ఫీల్ అవ్వద్దు, ఎక్కడ లేని స్ట్రెస్ని తీసుకొచ్చి మన మైండ్లో పెట్టుకోవద్దు. ఎగ్జామ్ అనేటువంటి ప్రెషర్ని మొత్తం తీసేయండి. మీరు మీ స్కూళ్ళల్లో రాసినటువంటి ఎగ్జామ్స్ లాగానే ఇదొక ఎగ్జాము, కాకపోతే వేరే ప్లేస్కి వెళ్ళి అందరూ ఒకేసారి రాస్తారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ అనగానే అయ్యో నువ్వు ఎక్కువ రిజల్ట్ తెచ్చుకోవాలి, మంచి జీపీఏ రావాలి, ఎక్కువ మార్క్స్ రావాలి అనేటువంటి ఫీలింగ్ ఉండడం అత్యంత సహజమే. కానీ మీరు ఎంత కూల్గా ఉంటే, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఎగ్జామినేషన్లో అంత బాగా ప్రజెంట్ చేయగలుగుతారు. కొన్ని రిమైండర్స్ ఎగ్జామ్ కంటే ముందు, ఎగ్జామ్ రాసేటప్పుడు, ఎగ్జామ్ అయ్యాక ఏం చేద్దామనేది యాజ్ ఎ టీచర్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్. ఎగ్జామ్ కంటే ముందు రోజు అంటే 20th రోజు బాగా తిని హాయిగా నిద్రపోవాలి. కనీసం 7 నుండి 8 గంటలు మీరు ఖచ్చితంగా నిద్రపోవాలి. అర్ధరాత్రి వరకు మెలకు ఉండి నైట్ 12, 1, 2 వరకు చదువుకుంటూ ఉంటే తప్పకుండా నెక్స్ట్ డే ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఇబ్బంది అవుతుంది. సో అందరూ ఎర్లీగా పడుకోండి, మినిమం 7 to 8 అవర్స్ నిద్రపోండి. మీరు చదివినంతా కూడా మెమొరీ స్పాన్స్గా మారాలంటే మంచి నిద్ర ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 5కి ఆర్ 6కి నిద్ర లేచిన తర్వాత జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ క్విక్ లుక్. ఆ గ్లాన్స్ ఒకసారి సిలబస్ మొత్తం అలా చూసుకున్న తర్వాత మీ సాటిస్ఫాక్షన్ కొరకు చూసుకున్న తర్వాత హాయిగా స్నానం చేసి మీ యొక్క సెంటిమెంట్ ప్రకారం కొంచెం ప్రేయర్ చేసుకొని దేవుణ్ణి మొక్కుకొని ఎగ్జామినేషన్ హాల్కి 1 అవర్ 1.5 అవర్ ముందే వెళ్ళండి. మిమ్మల్ని లోపలికి 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ముందు నుండి మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. హాల్ టికెట్ నెంబరు ఏ రూమ్లో మీ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది చూసుకొని అక్కడ వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. మా ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళలేరు, నేను ఇప్పుడే వెళ్ళను, వాళ్ళతో కలిసి వెళ్తా. ఈ 7 రోజులు అందరినీ అన్నింటినీ పక్కన పెట్టండి, వెళ్ళండి, కూర్చోండి. మీకు హాఫ్ అన్ అవర్ ముందు నుండే OMR షీట్ ఇవ్వడము, ఆన్సర్ బుక్లెట్ ఇవ్వడము, పిన్ పంచ్ చేయడము, ఇవన్నీ మీ స్కూల్స్లో మీ టీచర్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అవన్నీ ఫార్మాలిటీస్ లీజర్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక 9:30కి మీ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే గాబరా క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయకండి. ప్రశాంతంగా ఒక డీప్ బ్రీత్ తీసుకొని పేపర్ని కూల్గా ఒక 5 మినిట్స్ బాగా చదవండి. చదివిన తర్వాత మీ సబ్జెక్ట్స్ ప్రకారము, మీ టీచర్స్ చెప్పిన ప్రకారము మీరు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి మీ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్ రాయడమా, షార్ట్ బిట్స్ ఫస్ట్ రాయడమా, మీకు ఏదో ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఆ ఎగ్జామినేషన్ హాల్లో నీ పక్కన ఎవరున్నారు, నీ వెనకాల ఎవరున్నారు, గాబర్ అవుతుందా, ఏం జరుగుతుంది, ఇదంతా మీకు అన్నెసెసరీ. మీరు చదివిన దాన్ని బాగా ప్రజెంట్ చేయండి. యాజ్ యూ నో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనుకుంటాం కదా. సో ఫస్ట్ పేజీలలో ఆన్సర్ని నీట్గా ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఏ ఎగ్జామ్ అయినా సరే 100% పేపర్ని అటెంప్ట్ చేయాలి. నీకు ఒకవేళ ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే కనీసం నెంబర్ వేసైనా ప్లేస్ వదిలేయి. మీకు గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఆన్సర్ బుక్లెట్ 24 పేజెస్ ఉన్నటువంటి బుక్లెట్ని మీకు ఇస్తారు. ఏ సబ్జెక్టుకైనా ఆ బుక్లెట్ అనేది
చాలా ఎక్కువగా అవుతుంది. సో మీకు అడిషనల్స్ అంటూ మళ్ళీ ఏమీ ఉండవు, దీన్ని గమనించండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు మీకు పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్ ఇవ్వడము, ఆబ్జెక్టివ్ టైప్ని మీ యొక్క ఆన్సర్ బుక్లెట్కి టైఅప్ చేయడము, ఇదంతా ఇన్విజిలేటర్ చూసుకుంటారు. మీరు కూడా ఆ ఫస్ట్ డే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయింది అని అంటే యూ విల్ బి వెరీ కంఫర్టబుల్. ఇక ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ అవే యూ హ్యావ్ టు గో హోమ్. ముఖ్యంగా ఇది బాయ్స్కి బైక్స్ పైన ట్రిపుల్ రైడింగు, నలుగురు ఎక్కడెక్కడో తిరగడం లాంటివి చేసుకోవద్దు. ఒక 7 days కంట్రోల్లో ఉండండి. ఎగ్జామినేషన్ హాల్ దగ్గర అప్పుడప్పుడు చిన్న చిన్న ఘర్షణ వాతావరణం ఉంటుంది. బైక్ పెట్టే దగ్గర కావచ్చు, మా స్కూలు ఫ్రెండ్ బిహేవ్ చేసిన వాళ్ళు కావచ్చు. అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు, సివియర్ ఆర్గ్యుమెంట్లోకి దిగద్దు. మీరు ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడానికి గత 10 years నుండి చదువుతున్నారన్న విషయం మర్చిపోవద్దు. మీ స్కూల్ లైఫ్కి ఒక బ్యూటిఫుల్ ఫుల్ స్టాప్ మీరు పెట్టాలనుకుంటున్నారు. ఈ 10 సంవత్సరాల యొక్క చదువుని 3 గంటల ఎగ్జామినేషన్లో మీరు ప్రజెంట్ చేయబోతున్నారు. అక్కడ జరిగేటువంటి ఏదో ఒక చిన్న సంఘటన మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. సో వీటన్నిటిని, ఎందుకంటే టీనేజర్స్ కాబట్టి సహజంగానే తొందరగానే ఎమోషనల్ అవ్వడం, ఉద్రేకం రావడం వెరీ కామన్. కానీ వాటన్నిటిని ఈ 7 days పక్కన పెట్టండి. ఇక ఎగ్జామ్ రాసిన తర్వాత స్ట్రైట్ అవే ఇంటికి వెళ్ళి హాయిగా కడుపు నిండా తిని వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour పడుకోండి. పడుకొని లేచిన తర్వాత ఆ రోజు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ని పక్కన పెట్టేయండి. దాని గురించి ఆలోచించకండి. మీరు ఎంత బెస్ట్ రాయాలనో అంత బెస్ట్ రాసేసిండ్రు. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి కూల్గా మీ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ అలా సోషల్ ఎగ్జామినేషన్ వరకు కూడా సీరియస్గా ఉంటూ సిన్సియర్గా మీ యొక్క ఎగ్జామినేషన్ని ప్రజెంట్ చేయండి. ఎగ్జామ్కి మధ్యలో వచ్చేటువంటి హాలిడే రోజు మనం డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. డిస్టర్బ్ కావద్దు. సో ఈ విధంగా మీ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి మీరు అనుకున్నటువంటి మంచి రిజల్ట్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ వన్స్ అగైన్ అ వెరీ ఆల్ ద బెస్ట్. మీ నాగరాజ్ సార్. థ్యాంక్ యూ.